అందరికీ నమస్కారం. టెక్ఫాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ సెషన్లో నేను మరొక జావా ఇంటర్వ్యూ క్వశ్చన్ని మీకోసం ఆన్సర్ చేయబోతున్నాను. ఆ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ యాక్సెస్ మోడిఫైయర్స్ ఇన్ జావా? అంటే మనకి జావా ప్రోగ్రామింగ్లో చాలా రకాల మోడిఫైయర్స్ ఉన్నాయి. హై లెవెల్గా ఈ మోడిఫైయర్స్ని మనము రెండుగా విభజించవచ్చు. ఒకటి వచ్చేసి యాక్సెస్ మోడిఫైయర్స్ అంటాము, ఇంకొక విభజనని మనము నాన్ యాక్సెస్ మోడిఫైయర్స్ అని కూడా అంటాం. యాక్సెస్ మోడిఫైయర్స్ లో మనకు 4 రకాల యాక్సెస్ మోడిఫైయర్స్ ఉన్నాయి. అవి వచ్చేసి పబ్లిక్ అని, ప్రైవేట్ అని, ప్రొటెక్టెడ్ అని, డిఫాల్ట్ అని 4 ఉన్నాయి. అదే నాన్ యాక్సెస్ మోడిఫైయర్స్ కింద మనకి స్టాటిక్ అని, ఫైనల్ అని, అబ్స్ట్రాక్ట్ అని ఉన్నాయి. అయితే ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఈ యొక్క యాక్సెస్ మోడిఫైయర్స్ కేటగిరీలో మనకి పబ్లిక్ కి ప్రైవేట్ కి మధ్యలో తేడా ఏంది అనేది క్వశ్చన్. మిగతా అంతా అవసరం లేదు, కానీ ఈ పబ్లిక్ కి ప్రైవేట్ కి మధ్యలో తేడాలు ఏంది అనేది ఈ క్వశ్చన్ అండి. ఈ పబ్లిక్ అనే యాక్సెస్ మాడిఫైయర్ ని మనము ఒక వేరియబుల్ ముందర వాడచ్చు, ఒక మెథడ్ ముందర వాడచ్చు, ఒక క్లాస్ ముందర వాడచ్చు. మరి ప్రైవేట్ మాడిఫైయర్ వచ్చేసి ప్రైవేట్ యాక్సెస్ మాడిఫైయర్ వచ్చేసి క్లాస్ ముందర వాడలేమండి. ఓన్లీ వేరియబుల్స్ మెథడ్స్ ముందరనే వాడచ్చు. క్లాస్ ముందర ఒకవేళ మీరు గనక ప్రైవేట్ యాక్సెస్ మాడిఫైయర్ ని స్పెసిఫై చేస్తే ఏమవుతుంది? స్పెసిఫై చేస్తే ఇల్లీగల్ మాడిఫైయర్ అని ఒక ఎర్రర్ వస్తుందండి. ఓకే, ప్రైవేట్ మాడిఫైయర్ ని ఒక క్లాస్ ముందర మీరు స్పెసిఫై చేస్తే ఇల్లీగల్ మాడిఫైయర్ అనే ఒక ఎర్రర్ అనేది మీకు వస్తుంది. సో ఇక్కడ వేరియబుల్స్ మెథడ్స్ మాత్రమే ప్రైవేట్ పరిమితం. మరి పబ్లిక్ వచ్చేసి వేరియబుల్స్ కి, మెథడ్స్ కి, క్లాసెస్ కి కూడా మనము మెన్షన్ చేయొచ్చు. అదొక ఫస్ట్ డిఫరెన్స్ అండి. ఫస్ట్ తేడా వచ్చేసి పబ్లిక్ కి, ప్రైవేట్ కి ఇదే అండి. ఇక్కడ వేరియబుల్ మెథడ్స్ కి, క్లాసెస్ కి, ఇక్కడ ఓన్లీ వేరియబుల్స్ అండ్ మెథడ్స్ కి. మరి పబ్లిక్ వచ్చేసి మనం ఎప్పుడైతే పబ్లిక్ యాక్సెస్ మాడిఫైయర్ ని వేరియబుల్స్ ముందట, మెథడ్స్ ముందట, క్లాసెస్ ముందట వాడతామో అలాంటి క్లాసెస్, వేరియబుల్స్, మెథడ్స్ ని మనము ప్రాజెక్ట్ లో, జావా ప్రాజెక్ట్ లో ఎక్కడైనా కానీ యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, మీకు యాక్సెస్ ఉందండి. ఓకే, సో ఎవరికైనా యాక్సెస్ ఉంది అని అర్థం. ఓకే, సో అదే ఆ క్లాస్ లోనే కాకుండా ఈ వేరియబుల్స్, మెథడ్స్ ఆ క్లాస్ లోనే కాకుండా ఆ క్లాస్ లోపట, బయట, ఆ ప్రాజెక్ట్ మొత్తంగా మనం ఇవన్నీ యాక్సెస్ చేసుకోవచ్చు. అది పబ్లిక్ అని మెన్షన్ చేస్తే. మరి ప్రైవేట్ అంటే ఏంటండి? ప్రైవేట్ అంటే ప్రైవేటే, ఆ యొక్క క్లాస్ కి ఇది ప్రైవేట్ అన్నట్టు. ఆ క్లాస్ బయట వీటిని మనం యాక్సెస్ చేయలేము. ఈ వేరియబుల్స్ అండ్ మెథడ్స్ ముందర మీరు ఒకవేళ ప్రైవేట్ అని గనక మెన్షన్ చేస్తే, ప్రొవైడ్ చేస్తే, ఓకే, అప్పుడు ఏమవుతుంది? ఈ యొక్క ప్రైవేట్ వేరియబుల్స్, మెథడ్స్ ని ఏదైతే క్లాస్ లో మనం క్రియేట్ చేసామో ఆ క్లాస్ లోనే మనం యాక్సెస్ చేసుకోవచ్చు. క్లాస్ బయట మనం యాక్సెస్ చేయలేము. ఆ క్లాస్ బయట మనం వీటిని యాక్సెస్ చేయలేము. క్లాస్ లోపట్నే యాక్సెస్ చేసుకోవాలి. మరి వేరే విధానం ఏం లేదా? ప్రైవేట్ వేరియబుల్స్ ని, మెథడ్స్ ని క్లాస్ లోపట్నే యాక్సెస్ చేసుకోమంటున్నారు కదా. మరి క్లాస్ బయటకు అవి రావాలంటే ఏం చేయాలంటే డైరెక్ట్ గా అయితే తెచ్చుకోలేమండి. ప్రైవేట్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్ ని మనము డైరెక్ట్ గా అయితే క్లాస్ బయట యాక్సెస్ చేసుకోలేము. క్లాస్ లోపట్నే యాక్సెస్ చేసుకోవచ్చు. కానీ మీకు ఇంకా కావాలి, వేరే ఏదన్నా మార్గం ఉందా? ఓకే, డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్ మార్గం ఏదైనా ఉందా అని మీరు అనుకుంటే ఉందండి. అదేంటంటే మనము ఏదైతే క్లాస్ లో ఈ ప్రైవేట్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్ ని మనం క్రియేట్ చేసామో అదే క్లాస్ లో ఇంకొక మెథడ్ క్రియేట్ చేయండి, పబ్లిక్ అని చెప్పేసి. పబ్లిక్ మెథడ్ క్రియేట్ చేయండి. ఆ పబ్లిక్ మెథడ్ లో అదే క్లాస్ లో ఉంది కాబట్టి ఈ ప్రైవేట్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్ ని అదే క్లాస్ లో ఉన్న పబ్లిక్ మెథడ్ లో యాక్సెస్ చేసి మనము బయట నుంచి యాక్సెస్ చేయాల్సినప్పుడు ఈ ప్రైవేట్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్ ని బయట నుంచి యాక్సెస్ చేయాలన్నప్పుడు డైరెక్ట్ గా యాక్సెస్ చేయలేం కాబట్టి ఈ పబ్లిక్ మెథడ్ ని మనం యాక్సెస్ చేసి ఆ పబ్లిక్ మెథడ్ ద్వారా ఈ ప్రైవేట్ వేరియబుల్స్ ని యాక్సెస్ చేసుకోవచ్చు. దీన్ని ఎన్కాప్సులేషన్ అంటామండి. సో ఎప్పుడైతే వేరియబుల్స్ అండ్ మెథడ్స్ ప్రైవేట్ ఉన్నాయో క్లాస్ బయట యాక్సెస్ చేయలేము. మీరు ఒకవేళ ఎన్కాప్సులేషన్ కాన్సెప్ట్ ని మీరు ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం యాక్సెస్ చేసుకునే పాసిబిలిటీ ఉందండి. అది ప్రైవేట్ అండి. ఓకే, సో ఇది పబ్లిక్ గురించి, ఇది ప్రైవేట్ గురించి. ఓకే, పబ్లిక్ ఏమో ఈ వేరియబుల్స్, మెథడ్స్ అండ్ క్లాసెస్ ముందర పబ్లిక్ అని మెన్షన్ చేయొచ్చండి. చేయడం వల్ల వీటిని క్లాస్ లోనే కాకుండా క్లాస్ బయట, ప్రాజెక్ట్ మొత్తంలో మనం యాక్సెస్ చేసుకోవచ్చు. కానీ ప్రైవేట్ మాత్రం అట్లా కాదండి. ప్రైవేట్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్ ముందర మెన్షన్ చేస్తాము. ఏవైతే వేరియబుల్స్, మెథడ్స్ ముందర ప్రైవేట్ పెడతామో అవి ఆ క్లాస్ లోనే యాక్సెస్ చేయొచ్చు. క్లాస్ బయట యాక్సెస్ చేయలేము. ఒకవేళ మీరు ఇండైరెక్ట్ గా యాక్సెస్ చేసుకోవాలంటే ఎన్కాప్సులేషన్ కాన్సెప్ట్ ద్వారా ఒక పబ్లిక్ మెథడ్ ని ఈ ప్రైవేట్ వేరియబుల్స్, మెథడ్స్ ఉన్న క్లాస్ లో క్రియేట్ చేసి ఆ పబ్లిక్ మెథడ్ ద్వారా ఇండైరెక్ట్ గా బయట యాక్సెస్ చేసుకోవాలి తప్ప వేరే మార్గం లేదు. సరే అండి, మీకు థియరిటికల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ప్రాక్టికల్ కూడా చూపిస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. దానికి ఇక్కడ ఈ ఎక్లిప్స్ ఐడి ప్రాజెక్ట్కి వెళ్ళి ఇక్కడ ఒక ప్యాకేజ్ క్రియేట్ చేస్తానండి. నేను రైట్ క్లిక్ చేసి న్యూ అని చెప్పేసి ప్యాకేజ్, ఇక్కడ నేను డాట్ ప్యాక్ లైక్ ప్యాక్ ఏమని ఇద్దాము, ఏమని ఇవ్వచ్చు. ఓకే,
P1 అని ఇస్తానండి. ఓకే, P1 అని ఇస్తున్నాను కావాలని. ఇక్కడ P1 అని ఒకటి ఇచ్చానండి. ఇక్కడ దీని కింద ఒక క్లాస్ క్రియేట్ చేస్తాను. ఈ క్లాస్ కి ఒక పేరు ఇస్తాను, శాంపుల్ ఏ అని ఒక క్లాస్ పేరు ఇస్తానండి. ఇక్కడ చూడండి పబ్లిక్ అనే ఆప్షన్ సెలెక్ట్ అయి ఉంది. ఈ ఎక్లిప్స్ సైడ్ ఎడిటర్ లో ఇక్కడ పబ్లిక్ అనే మాడిఫైర్ సెలెక్ట్ అయి ఉంది కాబట్టి ఈ క్లాస్ క్రియేట్ చేసేటప్పుడు పబ్లిక్ యాక్సెస్ మాడిఫైర్ తోటి సెలెక్ట్ అయింది. దానిలో ఫినిష్ అని కొట్టేయగానే క్లాస్ అనేది క్రియేట్ అవుతుందండి. క్లాస్ క్రియేట్ అయిన తర్వాత చూసి పబ్లిక్ క్లాస్ నేమ్. ఇప్పుడు ఏ మాడిఫైర్ ఉందండి? ఈ క్లాస్ ముందట పబ్లిక్ ఉంది. నేను ఇక్కడ మీకు క్లియర్ గా మెన్షన్ చేశానండి. ఈ పబ్లిక్ అనే మాడిఫైర్ ని మనము క్లాస్ ముందట కానీ, వేరియబుల్ ముందట కానీ, మెథడ్ కానీ ముందట కానీ పెట్టుకోవచ్చు. మరి ప్రైవేట్ వచ్చేసి ప్రైవేట్ వేరియబుల్స్ మెథడ్స్ ముందటనే క్లాస్ ముందట మెన్షన్ చేయడం. ఇక్కడ మీరు ఒకవేళ పబ్లిక్ ని ప్రైవేట్ చేస్తే మీకు ఇమీడియట్ గా ఒక కంపైలర్ ఎర్రర్ వస్తుంది, ఇల్లీగల్ మాడిఫైర్ అని. ఇక్కడ మీరు పబ్లిక్ అలాంటివి ప్రొవైడ్ చేయాలా, ప్రైవేట్ ప్రొవైడ్ చేయలేదు. నేను మళ్ళీ బ్యాక్ పబ్లిక్ చేంజ్ చేస్తున్నాను మీకు అర్థం కావడానికి కోసం. పబ్లిక్ మాత్రం క్లాస్ ముందట, వేరియబుల్ ముందట, మెథడ్స్ ముందట యాక్సెస్ చేసుకోవచ్చు, కానీ ప్రైవేట్ మాత్రం అట్లా మెన్షన్ చేయలేము. అయితే ఇక్కడ వేరియబుల్ కూడా ఉంటుందండి. ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 అని చెప్పేసి పబ్లిక్ వాయిడ్ మెథడ్ ఏ అని ఇట్లా కొన్ని ఒక మెథడ్ కూడా క్రియేట్ చేస్తున్నాను. system.out.println అని ఇన్సైడ్ మెథడ్ ఏ అని ఇట్లా రాస్తున్నాను. ఇక్కడ ఈ వేరియబుల్ ముందట నేను పబ్లిక్ అని రాస్తానంటే అప్పుడు పబ్లిక్ యాక్సెస్ మాడిఫైర్ మెన్షన్ చేసినట్టు అవుతుంది. ఇప్పుడు ఈ క్లాస్ ముందట పబ్లిక్ ఏ ఉంది, ఈ వేరియబుల్ ముందట పబ్లిక్ ఏ ఉంది, ఈ మెథడ్ ముందట పబ్లిక్ మాడిఫైరే ఉంది. ఇలా ఉన్నప్పుడు ఈ పబ్లిక్ యాక్సెస్ మాడిఫైర్ క్లాస్ ముందర, వేరియబుల్ ముందర, మెథడ్ ముందర ఉన్నప్పుడు మనం వేరే ఒక క్లాస్ క్రియేట్ చేస్తే డెమో అని ఒక క్లాస్ క్రియేట్ చేసుకుందామని డెమో అనే క్లాస్ క్రియేట్ చేసి మెయిన్ మెథడ్ తోటి క్రియేట్ చేస్తాను. ఎందుకు క్రియేట్ చేస్తున్నాను అంటే డెమో ఇదే ప్యాకేజ్ లో క్రియేట్ చేస్తున్నాను. ఓకే, డెమో అనే క్లాస్ ఇదే P1 ప్యాకేజ్. ఏదైతే ప్యాకేజ్ లో శాంపుల్ ఏ క్లాస్ ఉందో అదే ప్యాకేజ్ లో డెమో క్లాస్ క్రియేట్ చేస్తున్నాను, ఒక మెయిన్ మెథడ్ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ నేను మరి ఈ యొక్క క్లాస్ ని, ఈ యొక్క వేరియబుల్ ని, పబ్లిక్ మెన్షన్ చేసిన క్లాస్ ని, వేరియబుల్ ని, మెథడ్ ని నేను యాక్సెస్ చేసుకోవచ్చా ఈ క్లాస్ బయట అంటే ఓకే చేసుకోవచ్చండి. ఇక్కడ నేను ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తానండి, శాంపుల్ ఏ SA ఈజ్ ఈక్వల్ టు న్యూ శాంపుల్ ఏ అని ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. చూడండి ఖచ్చితంగా మనం ఆబ్జెక్ట్ అనేది ఎర్రర్ అయితే ఏం రాలేదు. అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగలిగినారు అంటే, ఈ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగలిగినారు అంటే దాని మీనింగ్ ఏంటంటే మనం క్లాస్ ని యాక్సెస్ చేయగలుగుతున్నాం అనే మీనింగ్. పబ్లిక్ కాబట్టి మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఇదే ప్యాకేజ్ లో కాదు, మొత్తం ప్రాజెక్ట్ మొత్తం మనము ఈ యొక్క క్లాస్ ని యాక్సెస్ చేసుకోవచ్చు. తర్వాత system.out.println అని చెప్పేసి SA.a అంటాను. ఓకే, ఇక్కడ చూడండి ఈ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ తోటి ఈ యొక్క వేరియబుల్ ని కూడా నేను యాక్సెస్ చేశాను. అట్లనే SA.మెథడ్ ఏ అని కూడా నేను కాల్ చేసుకుంటున్నాను. ఈ వేరియబుల్ ని, మెథడ్ ని కూడా ఈ క్లాస్ బయట కూడా నేను యాక్సెస్ చేసుకున్నాను. ఎలా యాక్సెస్ అయిందండి? ఇది పబ్లిక్ కాబట్టి యాక్సెస్ అయింది. క్లాస్ కానీ, వేరియబుల్ కానీ, మెథడ్ కానీ పబ్లిక్ కాబట్టి క్లాస్ బయట కూడా నేను యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను రన్ చేసి చూపిస్తానండి. రైట్ క్లిక్ రన్ యాజ్ జావా అప్లికేషన్ అని చెప్పి రన్ చేసి చూడండి. 5 ప్రింట్ కావాలి, ఇన్సైడ్ మెథడ్ కూడా ప్రింట్ కావాలి. అయింది కదా, అంటే యాక్సెస్ అవుతుంది అంటే అర్థం. అలానే నేను ఇంకొక ప్యాకేజ్ క్రియేట్ చేస్తానండి. ఇక్కడ నేను ఇంకొక ప్యాకేజ్ కూడా క్రియేట్ చేస్తాను. ఒకవేళ ప్యాకేజ్ బయట నేను ఈ యొక్క పబ్లిక్ క్లాస్ ని, వేరియబుల్ ని, మెథడ్ ని యాక్సెస్ చేసుకోవచ్చు అనే దానికి ఇది ఆన్సర్ అండి. P2 అని ఒక ప్యాకేజ్ క్రియేట్ చేశాను. దీనిలో ఒక క్లాస్ క్రియేట్ చేసుకుంటాను. ఆ క్లాస్ పేరు వచ్చేసి demo2 అనే క్లాస్ అండి. ఓకే, మెయిన్ మెథడ్ తోటి క్రియేట్ చేశాను. ఇంతకు ముందేమో డెమో క్లాస్ వచ్చేసి అదే ప్యాకేజ్ లో ఉండేది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు వచ్చేసి ఇంతకు ముందు డెమో క్లాస్ ఏమో P1 ప్యాకేజ్, ఈ క్లాస్ లో ఉన్న పబ్లిక్ క్లాస్, వేరియబుల్స్, మెథడ్స్ కూడా P1 ప్యాకేజ్ లోనే ఉన్నాయి. ఇప్పుడు demo2 క్లాస్ వచ్చేసి అట్లా కాదండి. demo2 క్లాస్ వచ్చేసి మెయిన్ మెథడ్ లో demo2 క్లాస్ వచ్చేసి ఓకే P2 అనే ప్యాకేజ్ లో ఉన్నాయండి. ఇవి P1 ప్యాకేజ్, ఇది P2 ప్యాకేజ్. ఇప్పుడు నేను ఈ యొక్క క్లాస్ నేను యాక్సెస్ చేసుకోవచ్చా? మరి demo2 క్లాస్ అనేది వేరే ప్యాకేజ్ లో ఉంది కాబట్టి మరి క్లాస్ ని యాక్సెస్ చేసుకోవచ్చా అంటే ఖచ్చితంగా యాక్సెస్ చేసుకోవచ్చు అండి. పబ్లిక్ అని మెన్షన్ చేసి ఈ ప్రాజెక్ట్ లో ఎక్కడైనా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఏం చేస్తానంటే శాంపుల్ ఏ SA ఈజ్ ఈక్వల్ టు న్యూ శాంపుల్ ఏ అని రాస్తాను. శాంపుల్ ఏ అని ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. ఎర్రర్ అనేది వస్తుందండి, కాకపోతే స్టిల్ మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే ఎర్రర్ వచ్చిన తర్వాత కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇది వేరే ప్యాకేజ్ కి సంబంధించిన క్లాస్ కాబట్టి ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలండి. ఇది వాడాలంటే మనం యాక్సెస్ చేసుకోవాలంటే ఇంపోర్ట్ చేసుకోవాలి. హోవర్ చేసి మౌస్ ని దీని పైకి తీసుకెళ్లి శాంపుల్ అనే దాన్ని P1 అనే ప్యాకేజ్ నుంచి ఇంపోర్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, చూడండి మనం ఇంకా బయట ప్యాకేజ్ లో కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. SA.a అని చెప్పేసి యాక్సెస్ చేసుకోవచ్చు వేరియబుల్ ని.
తర్వాత essay.method అని యాక్సెస్ చేసుకోవచ్చు. వేరే ప్యాకేజీలు ఉన్న క్లాస్ లో కూడా ఈ యొక్క క్లాస్ ని వేరియబుల్ ని మెథడ్ ని పబ్లిక్ మెన్షన్ చేసిన వాటిని యాక్సెస్ చేసుకోవచ్చు. తప్పకుండా ఈ యొక్క ఇంపోర్ట్ స్టేట్మెంట్ ఒకటి ట్రాక్ చేసుకోవాలి క్లాస్ ని. మనకు కూడా వచ్చేసింది. ఓకే, అవుట్పుట్ కూడా వచ్చేసింది. మరి ఇక్కడ నేను ఒకవేళ వీటిని ప్రైవేట్ చేస్తే ఏమవుతుంది? డెమో2 ని తీసేస్తానండి. డెమో విత్ ఇన్ ద ప్యాకేజ్ లని చూద్దాము. ఈ శాంపుల్ క్లాస్ ముందట ప్రైవేట్ చేసి ఇల్లీగల్ మాడిఫైర్ వస్తుంది. ఎందుకంటే క్లాస్ ముందట మనము ప్రైవేట్ అనే మాడిఫైర్ ని మెన్షన్ చేయలేము కాబట్టి పబ్లికే పెట్టాల్సి వస్తుంది. ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేసుకోగలుగుతాం, బయట యాక్సెస్ చేసుకోగలుగుతాం. మరి వేరియబుల్స్ నేను ప్రైవేట్ చేయొచ్చు అంటే ఖచ్చితంగా చేయొచ్చండి. పబ్లిక్ తీసేసి ప్రైవేట్ రాస్తే ఏమవుతుంది అంటే ఇక్కడ ఎర్రర్స్ అనేది వస్తాయి. మీకు సేవ్ చేయగానే చూడండి ఎర్రర్ వచ్చేసింది. ద ఫీల్డ్ ఈజ్ నాట్ విజిబుల్ అని ఎర్రర్స్ వస్తున్నాయి. మెథడ్ ఈజ్ నాట్ విజిబుల్ అని ఎర్రర్స్ వస్తాయి. ఓకే, ఈజ్ నాట్ విజిబుల్ అని వస్తాయి. ఎందుకు వస్తుంది అంటే ఈ వేరియబుల్ అండ్ మెథడ్ వచ్చేసి ఇప్పుడు ప్రైవేట్ అండి. ఈ క్లాస్ లోపట్నే మనం వాడుకోవాలి. ఈ వేరియబుల్స్ మెథడ్స్ ప్రైవేట్ కాబట్టి ఈ యొక్క ఓకే క్లాస్ లోపట్నే మనం యాక్సెస్ చేయొచ్చండి. క్లాస్ బయట అది ప్యాకేజ్ లోపల కావచ్చు, ఈ క్లాస్ ప్యాకేజ్ బయట కావచ్చు, మీరు యాక్సెస్ చేసుకోలేరు. ఏం చేసినా కానీ ఇట్లా ఎర్రర్స్ అనేది వస్తుంది. చూడండి ఇక్కడ ఆల్రెడీ మనకి మెథడ్ యాక్సెస్ చేసినా కానీ వేరియబుల్ యాక్సెస్ చేసినా ఎర్రర్ ఎందుకు వస్తుందండి? ఇది ప్రైవేట్ వేరియబుల్స్ కాబట్టి ఓన్లీ ఈ క్లాస్ లోపట్నే యాక్సెస్ చేయొచ్చు. మరి వేరే మార్గం ఏదైనా ఉందా? డైరెక్ట్ గా అయితే నేను ఈ ప్రైవేట్ వేరియబుల్స్ ని మెథడ్స్ ని యాక్సెస్ చేసుకోలేము. డైరెక్ట్ గా అయితే ఇండైరెక్ట్ గా ఎన్కాప్సులేషన్ అనే కాన్సెప్ట్ వాడి ఈ యొక్క ప్రైవేట్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్ ని మనం క్లాస్ బయట కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. దానికి ఏదైతే క్లాస్ లో మనకి ప్రైవేట్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్ ఉన్నాయో అదే క్లాస్ లో మీరు ఒక మెథడ్ క్రియేట్ చేయండి. పబ్లిక్ వాయిడ్ శాంపుల్ అనే ఒక మెథడ్ క్రియేట్ చేయండి. ఏదో ఒక మెథడ్ చేసి అందులో system.out.println a అని చెప్పేసి యాక్సెస్ చేసుకోండి. అట్లనే మెథడ్ ఏ అని కాల్ చేసుకోండి. ఇండైరెక్ట్ గా ఈ మెథడ్ కాల్ చేసి ఆటోమేటిక్ గా ఈ వేరియబుల్ ఈ మెథడ్ అనేది కాల్ అయిపోతున్నాయి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఇవి కామెంట్ చేసేస్తాను. డైరెక్ట్ గా అయితే యాక్సెస్ చేయలేము కాబట్టి ఇప్పుడు నేను పబ్లిక్ మెథడ్ ఒకటి క్రియేట్ చేసి ఆ పబ్లిక్ మెథడ్ ద్వారా ఈ ప్రైవేట్ వేరియబుల్స్ అండ్ మెథడ్ యొక్క డేటాని నేను యాక్సెస్ చేసుకుంటున్నాను. ఇట్లా ఇండైరెక్ట్ గా చేసుకునే కాన్సెప్ట్ ని మనం ఎన్కాప్సులేషన్ అంటామండి. చూడండి ఇక్కడ ఎర్రర్స్ ఉన్నాయంటే ఎక్కడ ఉన్న ఎర్రర్స్? మనకైతే ఎర్రర్స్ ఏం రాలేదు కదా. ఓకే, ఇక్కడ డెమో2 లో ఎర్రర్స్ ఉన్నాయండి. ఎందుకంటే మనం ఇక్కడ కూడా ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం కదా. సో ఇక్కడ కామెంట్ పెట్టేస్తే వెళ్ళిపోతుంది. సేవ్ చేసేద్దాం, రన్ చేసి చూద్దాం. రైట్ క్లిక్ రన్ యాస్ జావా అప్లికేషన్ అందాం. చూడండి అవుట్పుట్ వచ్చేసింది. ఓకే, ఇండైరెక్ట్ గా యాక్సెస్ చేసుకోవచ్చు, డైరెక్ట్ యాక్సెస్ చేసుకోలేము. సో నేను మీకు థియరిటికల్ గాను ప్రాక్టికల్ గాను ప్రోగ్రామ్స్ రాసి మరి చూపించానండి. పబ్లిక్ యాక్సెస్ మాడిఫైర్ కి ప్రైవేట్ యాక్సెస్ మాడిఫైర్ మధ్యలో తేడా అయిందనేది మీకు చూపించాను ఇక్కడ ఈ సెషన్ లో. మీకు ఈ సెషన్ కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా తప్పకుండా లైక్ చేయండి. అలానే నా యొక్క యూట్యూబ్ ఛానల్ వచ్చేసి టెక్ఫాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అండ్ సర్కిల్స్ లో షేర్ చేయండి. అలానే కామెంట్స్ రూపంలో మీ యొక్క వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ని నాకు తెలియజేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్స్ రూపంలో అడగండి. ఖచ్చితంగా మాత్రం లైక్ అయితే చేయండి. సరే అండి, ఈ సెషన్కి అయితే ఇంతే. వచ్చే సెషన్ లో కలుద్దాం. ధన్యవాదాలు. బాయ్ అండి.